సమ్మెట్ గాంధీ గారు, అన్నగారు, గురువు గారు అన్నీ ఈజ్ ఆల్రౌండర్. రిటైర్ అయిన తర్వాత మంచి ఊపులో ఉన్నారు. వెక్కి ఇట్లాంటి మంచి మంచి సినిమాలు చేసి, వకీల్ సాబ్ ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించారు. లాస్ట్ వీక్ కలివి వనం అనే ఒక సినిమా వండర్ఫుల్, ఆయన జీవితంలో మర్చిపోలేని క్యారెక్టర్ వేశారని ఆయన చెప్పారు. సో సమ్మెట్ గాంధీ గారు కూడా అడిగిన వెంటనే ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మహాగణపతి మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతి. నేను సినిమాలో ఫైట్ చేయడానికి మా కుమనన్ గారే కారణం. మా కుమనన్ గారు వెరీ పాపులర్. యాక్చువల్గా వీరు ఫోటోగ్రాఫర్. అండ్ చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు చాలా వండర్ఫుల్ వర్క్ అండి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్సలెంట్ చేశారు. అండ్ హార్స్ రైడింగ్ అసలు తెలియని విషయం అంటూ లేదు. ఇప్పుడు హార్స్ ఆయనతో కూర్చున్నామంటే మనం ఇంపాసిబుల్ అనమాట, అంత ఫాస్ట్గా ఉంటుంది. తర్వాత ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇటు కానీ చాలా వండర్ఫుల్. ఇది ఈ రోజు కూడా కనీసం 4 to 5 hours వర్కౌట్ చేస్తారు. సో ఎక్సర్సైజ్, వేరే వర్కౌట్స్ గురించి నేను చెప్పలేదు. సో వీరిద్దరి చేతుల మీదుగా ట్రైలర్ 1 లాంచ్ చేయాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ 1 లాంచ్. పేరు సుశీల, మీ పేరేంటి? దుర్గా. నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు, మీరు నాకు నచ్చారు. ఎడమ పక్క 2వ వీధి 3వ ఇల్లు. చాలా బాగుంది, తాగిన ఛాయ్ లాగా. ఈ కేసుని పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నేను మటర్ దగ్గర ఆ ప్లేస్ లో మీరున్నారా? అవును, మనమే నిజమైంది. అన్నీ మోసం చేస్తామే. ఇదంతా ఎవరు నడుపుతున్నారో తెలుసా? ఆ హత్య చేసింది నేనే. ముద్దాయి నరసింహ చేసినట్టు స్పష్టంగా నిరూపించబడింది. ఈమె వాడిన ఆయుధంపై ఈమె వేలుముద్రలున్నాయి. ఒకే హత్యను ఇద్దరు చేశామనడం ఇద్దరు కాదు సార్. ఆ తర్వాత ఏం జరిగింది? Lyrical song launch, please. అయ్యాక చెప్పాలి సార్, మాట్లాడి మళ్ళీ వస్తాను.
అతనింతేనా మన మనసుల లోకం మారేనా సాగలేని నావా గాలివాటు గమనాలేవో గమ్యం చేర్చేనా కలల తోటలోన ఎగరలేకమైనా కోరుకున్న సౌఖ్యాలన్నీ కల్లల కదలేనా బ్రతుకు వెనక ముళ్ళ పడక చిక్కుకున్నది వీడకున్నది చీకటెనక వెలుగు నడక తాగుతున్నది కానకున్నది కాల్చు విధిన నిప్పు మగిన రాజుకున్నది ఆరకున్నది గాయపడిన గుండె సడిన జీవమన్నది జాలిగున్నది గగనానికి చేరిన గాలిలోన గతమయ్యేనా ఆగిన ముసుగుల మోహం తీరేనా విలువల దాహం ఈ ఎండ మావుల్లో సాగేనా విడువని పయనం చేరేనా మమతల గమ్యం ఏ చీకటి దారుల్లో బ్రతుకు వీణ ఇంపులేని రాగాలేవో తాళం కలిపేనా తోడులేని వేళ ఒంటరిగ నేల తుదకురాని బంధాలెన్నో కాలం చెరలోనా పగటి మెరుపు రేయి విరుపు మాయలన్నవి మారకున్నవి జీవితముకు లేక తెలుపు ఛాయలన్నవి చేరకున్నవి కంటి చెన్ను మిగిలి చెన్ను చేతలన్నవి దూరమైనవి మనిషి బొమ్మ రాసి బ్రహ్మాత్మలన్నవి ఆడుతున్నవి బతుకంతా చూడగ మనుషులు బంధాల్లో బందీలేగా ఆగేనా ముసుగుల మోహం తీరేనా విలువల దాహం ఈ ఎండ మావుల్లో సాగేనా విడువని పయనం చేరేనా మమతల గమ్యం ఈ చీకటి దారుల్లో మిక్సింగ్ చేసిన రోహిత్ గారు ఉన్నారా వీళ్ళ రోహిత్ జిల్లా ఇంకెవరున్నారు మనకి సాంగ్ సంబంధించి సో వీరు ఈ సాంగ్ కి ముఖ్య కారణం సినిమాకు కూడా ముఖ్యులు వీళ్ళు చాలా సంతోషం అండి వీళ్ళు ఈరోజు ఈ ఫంక్షన్ చేస్తున్నారంటే నజీర్ గారు అండ్ డైరెక్టర్ ప్రకాష్ గారు ఇంకొకటి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదంటే రవి ఇది ఫస్ట్ అంటే సినిమాలో బయటకు రాసి వచ్చాను కానీ సినిమా సాంగ్ ఫస్ట్ సాంగ్ నా అదృష్టంగా భావిస్తున్నాను నా చేయి చాలా మంచిదండి నా కలిసి వస్తే కూడా తెలియదు కానీ నా వల్ల నాకు కలిసి వస్తుంది చాలా సంతోషం అండ్ మన ఇంకెవరున్నారు మన మిత్రులు సార్ బ్రదర్ నాయక్ గారు మీరు కూడా బ్రదర్ మేము 2-3 సినిమాలు చేసాం అనగను గొప్పగా శ్రీరంగంలో చేసాం తర్వాత ఆయనప్పుడు మా వెరీ పాపులర్ బలగంలో కూడా మంచి క్యారెక్టర్ చేశారు నాయక్ గారు త్వరలో నిర్మాతగా రాబోతున్నారండి చాలా సంతోషం ప్రకాష్ గారి డైరెక్షన్లోనే సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అంటే లిరికల్ సాంగ్ కాబట్టి నేను వీళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్ అందులో మా హనుమంతరావు గారు చేయడం మంచి వాళ్ళని ఆశీర్వదించాలి వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఇక అసలు కార్యక్రమంలో మీ మనసులోని భావాలు ఈ ప్రమోషన్కి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుతున్నాం కుమరన్ గారికి స్వాగతం
అందరికీ నమస్కారం అండి. ఎంఏ మేక రామకృష్ణ ఆర్ట్స్. నేను ఊహించలేనండి, మేక గారు ఈ ఫైట్ చూసిన తర్వాత ఖైదీ సినిమాలో చిరంజీవి గారు ఎలా ఎరగొట్టారో అలా ఎరగొట్టేశారు. అంటే ఏజ్ ఇస్ ఓన్లీ నంబర్ అన్నది ఈయన ప్రూవ్ చేశారు. చాలా చాలా ఆ ఎక్స్ప్రెషన్స్, ఒక్కొక్క ఫ్రేమ్లో ఆయన ఆ కళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఎంత ఎమోషన్గా ఉంటుందంటే చాలా వండర్ఫుల్గా చేశారు. అమేజింగ్. ఈ పిక్చర్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో మూవీలు ఇలాగే మీరు ప్రొడ్యూస్ చేస్తూ యాక్టింగ్ చేసి నాకు కూడా ఒక అవకాశం ఇస్తారని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమా బిజినెస్ అయ్యి నేను బయటపడ్డా అనుకోండి 100% నెక్స్ట్ సినిమాలో మీరే ఉంటారు. మీరు ఏపీ నంది అవార్డ్స్ అంటే నాటక రంగం నుంచి కానీ, టీవీ రంగం నుంచి కానీ, సినిమా రంగం నుంచి మూడిట్లో నందులు వచ్చిన వ్యక్తి మన సంబెట్ గాంధీ గారు. వారిని ఇప్పుడు వచ్చి వారి సందేశాన్ని, వారి బ్లెస్సింగ్స్ ని మనకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, ప్రముఖులకు, సానుభూతి పరులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి పిలిచిన మా మేక రామకృష్ణ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, నిర్మాత కూడా వారే కాబట్టి వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేక రామకృష్ణ గారు నాకు గత 40 సంవత్సరాలుగా పరిచయం అండి. ఆయనతో చాలా నాటికలు చేశాం, నాటకాలు చేశాం, తర్వాత సీరియల్స్ చేశాము. ఆయన అభిమాని నేను. రుతురాగాల దగ్గర నుంచి ఆయన అభిమాని అండి. ఆయన మంచి నటుడు, మంచి వ్యక్తి. సాధారణంగా నటులు వేజెంట్లకి వేషాలు చెప్పరండి. అటువంటిది ఎక్కడ ఏ వేషం ఉన్నా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తాడు. అతను అంత గొప్ప మనసున్న వ్యక్తి. ఈ ఖైదు సినిమా తీయటం అనేది నాకు వేషం ఇవ్వలేదండి, ఎందుకో నాకు తెలియదు. ప్రతిసారి అడుగుతుంటే ఎందుకు ఇవ్వలేదు అడుగుతుంటా, సమాధానం ద్వారా చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ సినిమాకి ఇస్తాడని ఆశిస్తాను. పైగా ఆయన కానీ సినిమా తీసుకెళ్తే రూపాయి కూడా తీసుకోకుండా చేస్తానండి, అది కూడా చెప్పి నేను. అయినా కానీ పిలవలేదు నన్ను. అది ఎందుకు పిలవలేదో నాకు తెలియదు, కానీ వాడు మాత్రం ఒక గెస్ట్ గా పిలిచాడు. చాలా ఆనందం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మిత్రులందరూ చాలా మంది ఉన్నారు. ఒక కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ ఖైదు సినిమా ఖైదుకి జస్ట్ ఒక గుడితో తేడా ఉందండి. ఖైదీలో బ్రహ్మాండమైన మెగాస్టార్ అయిపోయాడు మెగాస్టార్ గారు. అలాగే ఇందాక మా అబ్బాయి చెప్పినట్టు, అబ్బాయి అంట నేను కుమనన్ని చెప్పినట్టు ఫైట్లలో చిరంజీవి లాగే చేశాడు. అలాగే ఈయన కూడా ఒక మెగాస్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా కూడా అంత గొప్పగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా నా మిత్రుడు శివాజీ గారి అబ్బాయి శివ, అతన్ని ఒక హీరోగా పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఆ కుర్రవాడు కూడా చాలా అందంగా చక్కగా ఉన్నాడు. హీరోయిన్ చాలా బాగుంది. మ్యూజిక్ అదిరిపోయిందండి. నిజంగా చాలా మ్యూజిక్ చాలా బాగా చేశారు. కెమెరా బాగుంది, స్టంట్స్ బాగున్నాయి. అన్ని రంగాలకు నేను కూడా 24 క్రాఫ్ట్స్ లో ఈయనకి అనుభవం ఉంది కాబట్టి 24 క్రాఫ్ట్స్ జాగ్రత్త వాడుకుని సినిమాని మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చాడు. ఈ సినిమా గొప్పగా సక్సెస్ కావాలని మన తెలుగు సోదరులందరూ, ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరించి ప్రోత్సహిస్తారని, విజయాన్ని చేకూరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకున్నాను. మేక రామకృష్ణ గారు, ఈ సినిమా మీకు బాగా సక్సెస్ అయ్యి మీకు కనక వర్షం కురిపించాలని, భగవంతుడిని పంచభూతాన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎంతో మంది పెద్దలు ఇక్కడ చేశారు ఆయన మీద అభిమానంగా. అందరికీ వందనం తెలియజేస్తూ నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ముసలాడికి తండ్రి చేస్తానంటే 100% ఫ్యూచర్ లో సార్. తర్వాత కానీ సీరియల్స్ ఒక ఎత్తు. ఇప్పుడు దాకానికి అనుష్కకి నా అన్నగాను, లేకపోతే వైట్ బేబీకి గురువుగాను, ఆ ఒక్క సినిమా గురించి మా బంధువులందరూ చెప్తాను. సీరియల్స్ అన్ని చూశాను. ఎందుకంటే బల్లమాల సుధాకర్ గారు నాకు అన్నగారు, మా ఊరే. అందులో ఎన్ని వేషాలు చెప్పినా నేను రాలేదు.
ఈయన పేరు చెప్తాను, ఈయన ఋతురాగాలు చేస్తారు. మా ఇంట్లో కూడా ఫోటో మరీ చూపించాను. కానీ ఇది చూస్తుంటే ఇది చిన్న ప్రయత్నం కాదండి. ఇది ఒకప్పుడు రామోజీరావు గారు ఎస్పెషల్లీ ఇట్లాంటి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇది నిజంగా రామోజీరావు గారి బ్యానర్లో ఇట్లాంటి ఉషాకిరణ్ గారు మళ్ళీ పాత రోజులుగా ఉండుంటే ఇది రైట్ సబ్జెక్ట్. అంటే ఇట్లాంటి సబ్జెక్టులు ఇప్పుడు రావట్లేదండి. ఎవరైనా పెద్ద హీరో చూసి దీన్ని కొంచెం ప్రమోట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరినైనా హీరోల దాకా సాయం చేద్దాం, పెద్ద హీరోని దీన్ని ప్రమోట్ చేయని చెప్తాం. ఆడబిడ్డ పుడితేనే భయపడే ఇట్లాంటి టైంలో నాకు తెలిసి ఆ ఆడబిడ్డ కోసం ఆయన తీసుకున్న రియాక్షన్ నేను కూడా తీసుకోవాల్సి వస్తుందేమో. రేపు నా బిడ్డ కోసం నేను ఇట్లా తయారవ్వాల్సి వస్తుందేమో. అంటే బయట సొసైటీ అలా ఉంది. దానికి 2 సినిమాలు ఖచ్చితంగా ఎంత మార్పు అయినా సరే సముద్రంలో, నా పేరు సముద్రంలో రేణువులాగా ఈయన ఒక మంచి ప్రయత్నం చేశారు. మన అందరి తరఫున నేను ప్రకాష్ గారి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ మా పెద్దమ్మ గారికి నేను ఆపుకోలేకున్నాను. ఒక హక్కులు ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అలా నా మాట మన్నించి ఇంత టైం నాకు కూడా ఇచ్చినందుకు ఆయనకి మీకు అందరు కూడా ఇంత నమస్తే. షాద్నగర్లో ప్రారంభించినప్పుడు ఫస్ట్ టెంకాయతో కొట్టి నేను ప్రారంభించిన కాబట్టి ఈ సినిమా నాపై ఎంతో బాధ్యత కూడా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇది చాలా విజయవంతంగా నడవాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. షాద్నగర్లో మొదలు పెట్టాము. నేను స్టేట్లో ఎక్కడ ఏ థియేటర్లో పడినా పడకపోయినా కానీ షాద్నగర్ అనేది కంపల్సరీగా బుక్ చేస్తున్న ఆ థియేటర్ని బ్లాక్ చేసి షాద్నగర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. మీ అందరి సహకారం, ఎందుకంటే మీరు అక్కడ మాత్రం ఆ సినిమాని విజయవంతం చేయాలి. మేము వచ్చి అక్కడ ఫంక్షన్ చేసుకోవాలి సార్. అండ్ ఇప్పుడు మన నాయక్ గారిని మాట్లాడవలసింది. మేక రామకృష్ణ శ్రేయభిలాషులు కానీ, పులిజాల ప్రకాష్ శ్రేయభిలాషులు కానీ అందరం కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మన ఫ్రెండ్స్తో ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. అలా ఆ రోజు థియేటర్స్కి వెళ్ళి చూసి వారి కొంత రెవెన్యూ వచ్చేలాగా మనం అందరం కూడా సహాయ సహకారాన్ని మేక రామకృష్ణ గారికి అందించాలని, ఒక నిర్మాత బాధ ఎంత ఉంటుందో అనేది తెలుసు కాబట్టి మనం అతన్ని సపోర్ట్ ఇచ్చి ఇంకా అతని భవిష్యత్తును చాలామందికి ఆయన కలమ్మ తల్లి యొక్క వాళ్ళందరినీ కూడా సహాయ సహకారాన్ని అందించాలని కోరుకుంటూ, ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని, అలాగే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ట్రైలర్ చూశానండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు తీసుకున్న సబ్జెక్ట్ కూడా చాలా మంచి సబ్జెక్టు. అంటే ఆడపిల్లలు ఈ రోజుల్లో ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు ఇవన్నీ మనందరికీ తెలిసినవే. సో ఆ సబ్జెక్ట్ తీసుకుని మీరు ముందుకి ఇంత ధైర్యంగా ఈ సినిమాని తీసుకొచ్చారు. ఈ కష్టం, మీరు తీసుకున్న పెయిన్, ఇదంతా దానికి మీకు తిరిగి డెఫినెట్గా భగవంతుడు దానికి మంచి చేస్తాడు. మీకు అందరూ అన్నట్టు జయం, లాభం, శుభం అని ఈ సినిమా మంచిగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టీం అందరికీ ఇది ఒక మంచి సక్సెస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలండి. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు హనుమంతరావు గారికి, సీనియర్ నటులు సమ్మెట గాంధీ గారికి, బెజిగం రమేష్ గారికి, ఇంకా వచ్చిన వల్లభనేని వెంకటేశ్వరరావు గారికి, సముద్రాల గారికి, అందరికీ ముందుగా ఖైదు టీం తరఫున నా నమస్కారాలు తెలుపుతున్నానండి. అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ మాట్లాడటం అయిపోయింది. ఇప్పుడు మేము పిల్లలం మాట్లాడతాం. అంటే ఏజ్లో కాదండి, స్థాయిలో. సో మా సినిమా టైటిల్ ఖైదు అంటే 2 అక్షరాలు ఉన్నాయి. మేమందరం, మా టీం సభ్యులందరం 2 ముక్కలు మాట్లాడతాం. సో ఖైదు సినిమా ట్రైలర్ మీరందరూ చూశారు. 2 ట్రైలర్స్, ఒక లిరికల్ సాంగ్. ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది, అది కూడా సిచ్యువేషనల్ సాంగ్. ఆ సాంగ్ అనుకున్నప్పుడు మన ఈ సాంగ్ కి మ్యూజిక్ చేసిన వాళ్ళు నజీర్ గారు. సార్ రండి. మ్యూజిక్ డైరెక్టర్ నజీర్ గారు. దానికి లిరిక్స్ రాసింది
రవి వర్మ. ఈ సాంగ్ ట్యూన్ చేయటంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఎలా ఫీల్ అయ్యారు మీరు? 2 ముక్కలు చెప్పాలి. ముందుగా మేక రామకృష్ణ గారు మనం సినిమా చేయబోతున్నాం బ్రదర్ అన్నారు. ఓకేనా చేద్దాం అన్నాము. ఒకరోజు పిలిచి సార్ని పరిచయం చేశారు. అయితే నేనేం చెప్పానంటే నాకు లిరిక్స్కి ట్యూన్ చేస్తే బాగుంటుంది, అందరూ ట్యూన్కి ఎక్కువ చేస్తుంటారు, లిరిక్స్ చేద్దామని చెప్పాను నేను. అయితే మరి లిరిక్స్ అయితే ఒక 4 లైన్లు ఇస్తానంటే చాలు సార్, 4 లైన్లు చాలని 4 లైన్లకి నేను ఒక లిరిక్ ఇస్తే దాన్ని ట్యూన్ చేశాను. దానికి ఒక రెఫరెన్స్ సాంగ్ సార్ ఇచ్చారు అన్నారు. అంటే స్వరాలు వేరే ఉంటాయి, రాగం వేరే ఉంటుంది, కానీ సిచ్యుయేషన్ అన్నీ అట్లా క్యాప్చర్ చేయగలిగామని నాకు ధైర్యంగా అనిపించి సార్కి పంపించిన తర్వాత సార్ ఓకే బాగుందని అన్నారు సార్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, చరణానికి ట్యూన్ ఇవ్వాలి, చరణానికి ట్యూన్ ఇచ్చేస్తాను చెప్పి చరణానికి ట్యూన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు పంపిస్తున్న పదాలు యాజ్ ఇట్ ఈజ్ నేను పాడుతున్న ట్యూన్కి రిధమ్ కరెక్ట్గా సరిపోతున్నాయి. చూసుకొని ఎవరు సార్ ఇంత కరెక్ట్గా రాస్తున్నారు, ఎక్కడ మిస్ అవ్వట్లేదు పదాలు, ఇది కూడా ఆ పొందికంతా కూడా. అంటే అప్పుడు రవివర్మ అని చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడాను. తర్వాత లిరిక్ అంతా అయ్యింది. ఇంకా సవరణ ఏమన్నా, ఎందుకు వన్స్ సింగర్ పాడంటే సింగర్ వెళ్ళిపోతాడు, మళ్ళీ పదాలు ఏం కావు అంటే లేదు సరిపోతుంది, ఆయన ఫిక్స్డ్గా ఉన్నాడు, అసలు ఏ పదము చేంజ్ చేయలేదు. సో అలా వచ్చింది ఈ పాట. లిరిక్స్ చాలా బాగా నచ్చాను, ట్యూన్కి మళ్ళీ నిహాన్ చేసుకుని అలా నాకున్న పరిధిలో నేను చేయడం జరిగింది. అది సార్. అందరికీ నమస్కారం. నా పేరు రవివర్మ. నాకు ఇది మొదటి పాట, కానీ దురదృష్టవశాత్తు ఇది మొదటి పాటగా రిలీజ్ అవ్వలేదు. ఇప్పటికే రెండు సినిమాలు 9 పాటలు రిలీజ్ అయ్యాయి, అది ఇది 10వ పాటగా రిలీజ్ అవుతుంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రకాష్ సార్కి, మేక రామకృష్ణ గారికి, నజీర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను రాసిన సాహిత్యం చూశారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నా గురించి చెప్తారని కోరుకుంటున్నాను. సాహిత్యం నచ్చితే అది కూడా నేను అడిగాను కాదు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఖైదు సినిమాలో మీరు ట్రైలర్లో చూస్తుంటారండి, డాక్టర్ ఆరూరి సుధాకర్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు దీంట్లో. సార్ మాట్లాడతారు. ఖైదు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. పేరు పేరున చెప్పాల్సిన సమయం లేదు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఈ సినిమాలో అవకాశం కల్పించినటువంటి ప్రొడ్యూసర్ గారు మేక రామకృష్ణ గారికి మరియు దర్శకులకు ధన్యవాదాలు. వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నాకు ఛాన్స్ ఇచ్చినందుకు లైఫ్ లాంగ్ నేను వాళ్ళకి రుణపడి ఉంటానండి. వై బికాస్ సినిమా అనేది కీప్ ఆన్ చేస్తూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఒకళ్ళు ఛాన్స్ ఇస్తున్నారంటే అది చాలా యూస్ఫుల్ అండి. నెక్స్ట్ లైఫ్లో అది ముందుకు తీసుకెళ్ళిద్దని చాలా నమ్ముతున్నాను. అదేలాగా అన్ని మాట్లాడేశారు. మేమందరం ఇక్కడ చాలామంది యాక్ట్ చేసాము ఈ మూవీలో. కాకపోతే నజీర్ గారు, రవివర్మ గారు వీళ్ళిద్దరు సోల్ ఇచ్చారు. ఆ ఒక సాంగ్ చాలా బాగుండిద్ది మూవీకి అని చెప్పి. అదేలాగా ఇంకా హీరోయిన్ గారు అన్ను డిఓపి గారు మిస్సింగ్. అందరినీ ఒక్కొక్కరి పేరు పేరున క్యాస్ట్ అండ్ క్రూకి అందరూ వచ్చిన పెద్దోళ్ళందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు మనోజ్ ప్రభాకర్ సార్. మీ జర్నీలో నన్ను కూడా పార్ట్నర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మేక రామకృష్ణ సార్ చాలా థ్యాంక్ యూ సార్, నాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. సార్ తప్పకుండా సార్, అలాంటి ఆ స్థాయి జరిగినప్పుడు ఖచ్చితంగా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాలో నటించిన రేఖా నిరోష గారు హీరోయిన్, ఆమె కేరళలో షూటింగ్ ఉండి రాలేకపోయారు. సో తను ఇలా సినిమా రిలీజ్ అని చెప్తే ఒక బైక్ పంపించారు, ఆమెకు చాలా థ్యాంక్స్. అలాగే మేక రామకృష్ణ గారు రిక్వెస్ట్ చేయగానే రాజీవ్ కనకాల గారు కూడా, రాజీవ్ కనకాల గారిని కూడా చీఫ్ గెస్ట్గా పిలుద్దాం అనుకున్నాం. వారేమో ఈస్ట్ గోదావరిలో ఇక్కడ షూటింగ్లో ఉంటున్నారు. 27th వస్తున్నారు, అప్పటివరకు టైం లేదు. రాజీవ్ కనకాల గారు ప్లస్ మా హనుమంతరావు గారు వాళ్ళిద్దరూ క్లాస్మేట్సా లేకపోతే
వాళ్ళు తెలుగు యూనివర్సిటీలో ఇద్దరు కలిసి చదువుకున్నవారే. అయితే నేను నా రిక్వెస్ట్ మీద ఏం చేశారంటే రాజీవ్ కనకాల గారు ఒక బైక్ పంపించారండి. అలాగే మా హీరోయిన్ రేఖా నిరోష గారు కూడా పంపించారు. ఇప్పుడు హనుమంతరావు గారు స్టేజ్ మీదకి రాగానే ఆ రెండు కూడా వారి చేతుల మీదుగా ఫార్వర్డ్ చేయాలని వినిపించి చెప్పాను. అది హనుమంతరావు గారి చేతుల మీదుగా కోరుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, సారీ. ఓకే సార్, ఇప్పుడు ఇక అందరూ మాట్లాడేశారు. ఇంక ఎక్కువసేపు మాట్లాడే అవకాశం కూడా లేదు, అవసరం కూడా లేదనుకుంటున్నా. సినిమా గురించి మీరు ఆల్రెడీ అన్నీ చూశారండి, మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఒక మంచి సబ్జెక్ట్ ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ అలాంటి సబ్జెక్ట్ తీసుకొని చేయటం జరిగింది. దానికి మా ప్రొడ్యూసర్ గారు మేక రామకృష్ణ గారు నాకు ఎంతో కోఆపరేట్ చేశారు ఈ సినిమా ఫినిష్ చేయడానికి. ఆయనకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. డైరెక్టర్ నజీర్ గారికి, ఆయన రోజు మా టీంలో ఈ యాక్షన్ టీంలో ఆయన మెంబరు, సో కాబట్టి రోజు ఇద్దరు కలిసి పనిచేస్తుంటాం. ఆయనకి చాలా థ్యాంక్స్ సార్. మీ ఎఫర్ట్స్ మీకు డెఫినెట్గా ఫ్రూట్స్ మీకు దొరుకుతాయి. అలాగే అందరికీ మా రవివర్మ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటూనే ఆయన బేసిక్గా ఇతను పోయిటరీ రాస్తాడండి. పోయిటరీలో చాలా ఫేమస్ ఇతను. అలాగే ఫస్ట్ పాట రాశాడు రవివర్మ. ఆల్ ద బెస్ట్. మా డైరెక్షన్ టీం అందరికీ, మనోజ్ నుంచి ఇంకా ఉన్నారు అందరికీ, మా టెక్నికల్ క్రూ అందరికీ కూడా ఖైదు టీం తరఫు నుంచి. ఫైట్స్ దేవరాజు గారు మీరు చూశారు, ఫైట్స్ ఎంత అద్భుతంగా చేయించారో. అలాగే వేముల వెంకట్ గారు ఎడిటర్, అలాగే రాము గారు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో, సాగర్ సౌండ్ ఇంజనీర్, రోహిత్ జిల్లా మన ప్రోగ్రామర్. ఇంకా నేను మర్చిపోతే అందరూ క్షమించాలి. మా టీం అందరికి కూడా, మీ టీం ఉన్నారా? ఓకే, నేను చెప్పిస్తాను. సో అందరికీ ఖైదు టీం తరఫు నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మా సినిమాని థియేటర్లో చూసి ప్రేక్షకులందరూ ఆదరిస్తారని, మాకు మంచి విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తూ మీ ప్రకాష్ పులిజాల, డైరెక్టర్. సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన యాక్టింగ్ కోర్సులు అంటే థియేటర్ ఆర్ట్స్ అనే ఒక కోర్సు ఉంటుంది, అందులో పీజీ చేశారు ఆయన. సో ఆ టైంలో మేము తెలుగు యూనివర్సిటీలో అదే కోర్సును డిగ్రీ రూపంలో చేస్తున్నాం. అప్పుడు చలంగారి మైదానం నవలను ఫస్ట్ టైం స్టేజ్ మీద ప్రదర్శిస్తున్నప్పుడు చూశాను నేను, మేకా రామకృష్ణ గారి నటన. అప్పటికి నేను స్టూడెంట్ గానే ఉన్నాను, ఆయన పీజీలో ఉన్నారు. అప్పుడే స్టేజ్ కింది నుంచి అనుకున్నాం, ఇంత అద్భుతమైన నటుడు ఈయన సినిమా ఇండస్ట్రీలో చాలా వండర్స్ క్రియేట్ చేస్తాడు ముందు. ఎందుకంటే ఎవరి లక్ష్యమైనా సినిమానే. మెయిన్గా థియేటర్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు నాటకానికే పరిమితం కాకుండా సినిమా గోల్తో వస్తూ ఉంటారు. ఇవాళ మనం నాజర్ గారి గురించి కానీ, చిరంజీవి గారి గురించి కానీ, రజనీకాంత్ గారి గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడినా వాళ్ళందరూ కూడా ఒక ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కానీ, నసీరుద్దీన్ షా లాంటి వాళ్ళు. టీవీ రంగయ్య గారికి, రమేష్ గారికి, ముఖ్యంగా టీవీ రంగయ్య గారికి ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ పాపం షాద్ నగర్ నుంచి మా కోసం వస్తుంటారు. అలాగే శేష్ కుమార్ గారు మళ్ళీ రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చారు. తర్వాత మన సముద్రాల గారు, విజయ్ గారు, ఇతర మిత్రులందరూ కూడా థ్యాంక్స్, ధన్యవాదాలు. మా మేడికొండ శివాజీ గారి ఫ్యామిలీకి, అల్లుడు, కూతురు, వదిన గారికి అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం